కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్టకేలకు సాకారమైంది. కనీవిని ఎరుగని రీతిలో భవ్యమైన రామాలయం నిర్మితమైంది. అందులో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కూడా వైభవోపేతంగా జరిగింది. రామ్లల్లా దర్శనానికి తొలి రోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. ఈ పరిణామం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయోధ్య రామాలయం భారత్లో సరికొత్త ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జఫరీస్ పేర్కొంది. బాలరాముణ్ణి ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు తరలిరానున్నారు. నిత్యం 1,00,000 నుంచి 1,50,000 వరకు భక్తులు ఈ చారిత్రక నగరాన్ని సందర్శించే అవకాశం ఉందని జఫరీస్ గ్రూప్ అంచనా వేసింది. దీంతో అయోధ్య ఆలయంలో దేశ పర్యాటక ముఖచిత్రమే మారనుందని అభిప్రాయపడింది. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని జఫరీస్ నివేదిక అంచనా వేసింది. ఇది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని ఏటా 3 నుంచి 3.5 కోట్లు, తిరుమల శ్రీవారి ఆలయాన్ని 3 కోట్ల మంది వరకు భక్తులు సందర్శిస్తున్నారు. భారత పర్యాటక రంగంలో ఇప్పటికీ మతపరమైన పర్యాటకమే అతిపెద్దదని జఫరీస్ పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ క్షేత్రాలను అయోధ్య దాటేయనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 85,000 కోట్ల రూపాయలతో అయోధ్య నగరం రూపురేఖలు మార్చేసింది. నగరంలో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణం, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్, రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపరచడంతో పాటు హోటళ్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరిగాయి. మౌలిక సదుపాయాల వృద్ధితో పర్యాటకం మరింత పుంజుకోనుందని జఫరీస్ గ్రూప్ వివరించింది. అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత యాత్రికుల పెరుగుదలతో ముఖ్యంగా హోటళ్లు, విమానయానం, ఆతిథ్యం, ప్రయాణ అనుబంధ, సిమెంటు రంగాలు ప్రయోజనం పొందనున్నట్లు అంచనా వేసింది. దేశ పర్యాటక రంగానికి అయోధ్య సరికొత్త నమూనాగా మారనుందని, ఈ చారిత్రక నగరం ఇకపై అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించనుందని జఫరీస్ వెల్లడించింది.